తెలుసా? అయితే రాసుకో 10 మూరల మల్లెపూలు, కేజీ స్వీట్, 1/2 డజన్ అగరబత్తీలు. రాసుకో ఇంకా లీటర్ గేదె పాలు. సరే సరే గానీ వాటితో పాటు అరటి పళ్ళు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్ని తీసుకురా. ఎందుకండి? మిషన్ కి పూజ చేయాలి కదే. నేను ఇంకేదో అనుకున్నాను లేండి. ఏమేనుంటే నేను సక్సెస్ అయ్యే కాదు. మీరు అవ్వరండి. అసలు ఏం కావాలి? నీ మొగుడు పెద్ద సైంటిస్టే. ఏంటి? నేను నీళ్లు పోసుకున్నానని ప్రపంచానికి తెలియాలి. అయితే ఇలా రా. ఇదేంటో తెలుసా? మైకు. ఇందులో గట్టిగా చెప్పు, ప్రపంచానికి తెలుస్తుంది. ఏమే టీ తీసుకురా. ఇదిగోండి ట్రీ. అబ్బా ఉదయం చేతులు కందిపోకూడదని పని మనిషిని పెట్టావా అన్న? మై వైఫై హస్బెండ్ హాబీ. వద్దినా. ఏంటి ఇదా? నాకేమన్నా అంతకు మించి. మరి ఇదే అంతకు మించలేదాలాగుంది. నాన్న చెప్పినా అన్న ఏంటి పిలిచావు? పెళ్లి. మరి అమ్మాయిని పిలిపించి లేట్ చేస్తావే. అమ్మాయి అందమైన కుందనాల బొమ్మరా, ఏమండి పెళ్ళైంది కదా, మరి ఆవు పాలు తెమ్మంటారా గేదె పాలు తెమ్మంటారా? వెళ్ళి పంది పాలు తీసుకురావే. రండి మరి. సరే సరే నా లవర్ ఎక్కడ? వస్తుందన్నా. చూపే బంగారమాయనే, శివల్లి నవ్వే నవరత్నమాయనే. వాకింగ్ స్టైల్ ఎట్టా ఉంది? పుష్పాలు అల్లు అర్జున్ లెక్క ఉందన్నా. చూస్తుందన్నా. నవ్వుతుందా? జడ్జిలు నవ్వుపోయిన అది మాత్రం సిగ్గు లేకుండా అవుతుందన్నా. ఒకసారి చూసి వస్తా. అన్నా అట్లా కాదు, పుష్ప అంటే ఎట్టా పోవాలరా? తగ్గేదేలే. అలా వద్దులే, నా ఫ్యాన్స్ కొట్టేటట్టున్నారు. లేదు పాలు ట్రై చేద్దాం. వెళ్ళు. అదేంద్ర అట్టా ఉంది? నాకేం తెలుసు అన్నా, ఈ జన్మలో నువ్వు కూడా వదలలేదా? నువ్వు ఇక్కడ ఉన్నావు, జూబ్లీ సరకదిమ్మంటే చిల్లర వేయలేదు. ఇదిగో అదంతా కాదు కానీ మన పిల్లకాయలకి తినడానికి ఏమైనా పట్టుకురాపో. నాకు 4 పిల్లకాయలు ఉన్నారా? నువ్వే కానీ ఉంటావు, నాకేం తెలుసు. నన్ను అడిగి అన్నా పెట్టి. భాస్కర్ ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ తగ్గేదేలే. కాదు, భాస్కర్ అంటే ఫైర్ అనుకున్నారా? ఫ్లవర్ పీకేదేల. నువ్వు అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం రా, నా కాబోయే వైఫ్. అంటే ఇక నుంచి నేను అమ్మగారు అని పిలవాలి. అవసరం వేసుకొని చేస్తాడు కానీ అమ్మగారు అని మాత్రం పిలవడు. వాళ్ళు రాళ్ళు అయినా నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? పెద్దయ్య గారు ఆపండి. కోమాలోంచి బయటకు వచ్చారు. కోమాలోంచి బయటకు లేచింది ఆయన. బిడ్డ ఇది నా అడ్డ. నా పేరు పుష్ప మేడం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా? అది అందరికి తెలిసిన విషయమే, మళ్ళీ అడుగుతావా ఫ్లవరా? డాడీ నీకు ఒక మ్యాటర్ చెప్పాలి. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. నీకు చెప్పకుండా చేసినందుకు బాధపడుతున్నావా? నిన్నెవడో ప్రేమిస్తున్నా అని భయం వేసింది నాకు. వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళు కోటీశ్వరులు. సరే ఇంతకు నా పనుడు. అరే పనుడా, బాబు గారు ఎక్కడికి వెళ్ళావరా? వైన్ షాప్ పోయినా మంది తీసుకురా. నేను మందు తెమ్మని చెప్పలేదు కదరా? మీ కూతురు తెమ్మన్నది. నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్నగారు. ఈ పెళ్లి జరగదు. ఎందుకు నాన్న? నాకు 2 కవల పిల్లలు, నేను చేసుకోబోయే కోడలు కూడా కవల పిల్లలు కావాలని చచ్చేటప్పుడు మా భార్య మాటిచ్చిందిరా. అమ్మో, ఇప్పుడు కనుక నేను కవల పిల్ల కాదని తెలిస్తే నా రాము నాకు దూరం అవుతాడు. నేను ఇప్పుడు అర్జెంట్ గా కవర్ చేయాలి. అంకుల్ గారు, మేము కూడా కవల పిల్లలమే అండి. నేను నిన్ను గంటకి నానా కష్టాలు పడ్డా, మళ్ళీ నువ్వు కవల పిల్ల అంటే నేను ఆడదేవాలి ఇప్పుడు. అంటే ఇష్టం, బట్ దూరం కావడం నాకు ఇష్టం లేదు. ఒక ఐడియా చెప్తాగండి. ఈ స్పెట్స్ ఇవ్వండి. ఎవరమ్మా నువ్వు? హాస్పిటల్ తీసుకెళ్తా. నా జిమిడి కోసం వాళ్ళ చెల్లెని మోసం చేస్తున్నా, క్షమించు జిమిడి. నా రాము కోసం వాళ్ళ అన్నను మోసం చేస్తున్నా, క్షమించు రాము. క్షమించండి అమ్మా. ఎందుకైనా మంచిది వాళ్ళ చెల్లెకి నిజం చెప్పేస్తా. ఎందుకన్నా మంచిది, వాళ్ళ తమ్మునికి నిజం చెప్పేస్తా. ఒకసారి మీ అక్కని పిలుస్తారండి? ఒకసారి మీ అన్నని పిలుస్తారండి? ఫస్ట్ మీ అక్కని పిలవండి. సరే జిమిడి నువ్వు వచ్చావంటే ఒకసారి మీ చెల్లెని పిలువు. మీ తమ్ముని పిలువురా. మరి అంత ఎర్రిపప్పల్లా కనిపిస్తున్నావా? మా నాన్న మళ్ళీ కోమలకి వెళ్తాడని నేను ఇద్దరు డబుల్ యాక్షన్ చేశాను. నువ్వెక్కడ దూరం అవుతావని నేను డబుల్ యాక్షన్ చేశాను తెలుసా? అంటే నువ్వు వచ్చి నాలాగే చేసావు అన్నమాట. చెచ్చే నీలాగా అని చెప్పకు, నాకున్న ఇమేజ్ పోద్ది. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో
ఇచ్చేయి. ఎందుకండి? పక్క మీదకి వెళ్ళి 25 రూపాయలు అమ్ముకొని వస్తా. 15 రూపాయలు లాభం. 15 రూపాయలు లాభం, మీ వల్ల 1 రూపాయి కూడా లాభం లేదు. చిచి, పండుగ రోజు ఏంటి పాచిమోహాలు? పండుగ రోజు పక్కనే ఉంది పాచిమోహన్, మమ్మల్ని అంటా పెట్టి. నా పిల్లని అంటావేంట్రా? ఆడవాళ్ళ గుట్టుకుంటే మగవాళ్ళు మీరేం చేస్తున్నారు? బేసిక్ గా సంక్రాంతి కదండి, పందాల దగ్గరికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారని ఇటుకే పందెం పెట్టాం. చూడు అట్టు కొట్టుకుంటున్నావు. మారుతి గారు వచ్చాక ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నావే? ఆవిడ సరే, నువ్వు చేస్తున్నావు కదా లుంగి ఎత్తేసి. నీళ్ళెవరో శ్రీవల్లి వస్తాండి. శ్రీవల్ల రమ్మని చెప్పుద్దా? కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. నవిలి ఊసేసిన కిల్లీలో ఉంది శ్రీవల్లిదే. చూస్తుండదా? ఇది కూడా నేను చూడట్లేదు మచ్చా. నీకు ఈ రోజు మొత్తం భలే హ్యాపీగా ఉండదు కదరా? 5,000 రూపాయల పూజ చేసిండా, పోయి ఆ బిడ్డకి మూతి మీద ముద్దు పెడతావా? 5,000 కాదు కానీ ఒక 5 లక్షలు ఇస్తా, ముందు ఆ మూతికి సర్జరీ చేయించరా. వచ్చినానా? నేను నిన్ను చూడట్లేదని పులిపెక్కి పోతాన్నమాట కదా. పులుపెక్కిపోతాడానా? అవును, నేను పులుపెక్కిపోతున్నాను, నువ్వేమో రోజు రోజుకి నలుపెక్కిపోతున్నావు. అది కాదు, నా అందం దక్కాలంటే అయినా రాసి ఉండాలి. నువ్వు అందంగా ఉండాలంటే ముందు మొహానికి ఏదన్నా రాసి ఉండాలి. నువ్వు అది కదా చూసుకోవాలి. నన్నే అంత మాట అంటావా? జిమ్డి. ఇంకోసారి జిమ్మిడి అన్నావంటే ఆ జిమ్మిని పిలిచి దాని మీద ఎక్కించి పైకి పంపిస్తా. నువ్వు ఎల్లేదారి సుత్తా ఉంటే ఎర్రయండి నట్టుందిరా సామే, నా సామే, నా సామే, రరా సామే, బంగారు సామే, మిసల సామే, రోషల సామే. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, అద్దంలో ఏం చూస్తున్నావే? దేవుడు చేసిన అద్భుతానండి. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలా? ఇది మ్యూజియం లో స్కెల్టన్ ని చూసి ఒక అతను పడిపోయాడంట. అవునా? మూర్చొచ్చా? మరి నువ్వు ఎన్నిసార్లు పడాలి రోజుకి? కలవడం 2 years నుంచి స్కెల్టన్ తోనే కాపురం చేస్తున్నా. నా కోడలు చూసావు ఎంత అందంగా ఉందో. అయ్యో, ఐ కాంట్ బిలీవ్. అమ్మా అయ్యగారు. అయ్యా కాదమ్మా, మావయ్య. మావయ్య, మావయ్య, నేను మీ కోడలి కాదు. అది అప్పుడు, ఇప్పుడు నేను అలా అంటలేను. నువ్వు నా కోడవే అమ్మా. ఏంట్రా బాబు, ఎంత కాలమైంది బాబు నిన్ను చూసి. కోడలు ఎంత అందంగా ఉందిరా. ఇది కోడలు కాదు నాన్న. ఆ మాట అనొద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాను, నా కోడలే బాబు. ఏమైందండి? ఏమండి మరి జీతం ఎందుకు? ఇంత పెద్ద ఇల్లే మనది. ఇప్పుడు మన ఇద్దరమే కామెడీ అంటే కష్టం మరి. ఇంకెన్ని రోజులు లవ్ చేసుకోవాలి? మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? పెళ్ళెందుకే? జుట్టు రాలిపోతుందిరా. నీకన్నా ఎకరమే పోయింది, నాకు 6 ఎకరాలు పోయింది. నేను చెప్పుకున్నానా? నీకు నా అందం గురించి తెలియట్లేదురా. నేను వీధిలోకి వెళ్తుంటే ఒక నన్ను చూసి కన్ను కొట్టాడు. వాడికి రాయి దొరుకుంటది, అందుకే కన్ను కొట్టే, లేకపోతే రాయిచ్చు కొట్టేవాడు. పక్క సందులోకి వెళ్తుంటే వాడు నన్ను చూసి ఇవాంక ట్రంప్ అన్నాడు. అది ఇవాంక ట్రంప్ అయి ఉండదు, ఒళ్ళంతా కంపు స్నానం చేయమని ఉంటాడు. వెళ్ళే ముందు గుర్తుండిపోయేలా ఏం లేదా? నా ఉతకం లుంగి ఉంది, తీసుకొని వెళ్ళు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. నాన్న, ఆ లంక సొట్ట ముఖం దాన్ని తీసుకొచ్చి నాకు అంట గడుపుతావు. నేను చేసుకోండి పెళ్లి. చేసుకో అమ్మాయిని. బాబు దండలు మార్చుకోండి. అదే నీకు టైం వస్తుంది, క్యారెక్టర్ పడుతుంది. వీళ్ళతో ఏమంటాడో తెలుసా మేడం? నా టీమ్ లో చేస్తే 6 నెలల తర్వాత కారు కొంటావు, ఇల్లు కొంటావు, 20 లక్షలు నీ అకౌంట్ లో ఉండేట. నువ్వు నాతో ఎప్పుడన్నా అన్నావా? సంకలో సెగ్గడ్డ ఇబ్బంది పెడుతున్నట్టు ఒక ఎక్స్ప్రెస్ ఇచ్చోదు. నిన్ను చూసాక కూడా ఆ ఎక్స్ప్రెషన్ వచ్చిందంటే నువ్వెంత నీ దగ్గర ఒక విషయం దాపెట్టాను. ఏంటి? నేను మీకంటే ముందు ఒక అబ్బాయిని లవ్ చేశాను. ఇది ఒక్కటి చాలు, ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి. మీరే వాడిని లవ్ చేసి నాతో కాపురం చేస్తావా? మనసులో ఆడి పోస్టర్ పెట్టుకుని థియేటర్ లో నా బొమ్మ ఆడిద్దాం అనుకుంటున్నావా?
అంటే ఉప్మా నాకిచ్చి జీడిపప్పు ఆడికిస్తావా? అయ్యో అయ్యో ఎందుకు వచ్చావు పైమా, ఎందుకు వచ్చావు? నేను ఇంకా బతుకున్నానా లేదా అని చూడటానికి వచ్చావా? ఆల్రెడీ ఒక బగడాగాని చేసుకున్నావు కదా, ఎల్లు. నేను కేవలం తాలి మాత్రమే కట్టా. తన మనసు నీది, తను నీది. ఏయ్, అడవా, అడవా. అయినా ఒకటి చెప్తాను గుర్తుంచుకో భాస్కర్, బస్సు ఊరంతా తిరిగినా ఆఖరికి డిపోకే చేరాలి. ఆ డిపో నువ్వే. ఈ పల్లె వెలుగు చేరాల్సింది ఈ నల్ల వెలుగు దగ్గర. వెలుగని నువ్వు అనుకుంటున్నావు, ఈ చీకట్లో దీపం పెడితే అందంగా ఉంటుందని నేను అంటున్నాను. నువ్వెన్ని చెప్పినా సరే ప్రేమ గొప్పది. లేదు, పెళ్ళే గొప్పది. ప్రేమ గొప్పది. పెళ్ళే గొప్పది. అయ్యే, ఇంత అందంగా ఇంత హాట్ గా ఉండడం నా తప్ప. బూటిచ్చి కొత్త హాటు గీటి అన్నావంటే పైమా గారంటే మీరేనా? అవును. కంగ్రాచులేషన్స్ మేడం, మీకు మొన్న లక్కీ లాటరీలో 10 కోట్లు వచ్చాయి మేడం. అయినా నాకు జంటలే లేనప్పుడు నేను చేసుకోను. జంట లేదని బాధపడుతున్నావా? ఏమనుకుంటున్నావా మంగళసూత్రం అంటే? పెళ్ళి అంటే ఆటలు అనుకుంటున్నావా? నీ మెల్ల మూడు ముళ్ళేసి వచ్చేవా ఇంటికి పోతాం. ఆగు, మూడు ముళ్ళే ఉంది, ఇప్పెత్తి వెళ్ళిపోతే ప్రేమ గొప్పది. నీకు 10 తరాలకు సరిపడే ప్రేమ నేనేస్తా. అని గాని పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలు ఎక్కడున్నారో తెలియక టార్చర్ చేసి ఎత్తుక్కోవాలి. ఈయన గాని పెళ్లి చేసుకుంటే జిమ్లోనే జాయిన్ చేయాలని ఆగు, ఇది నాకే సొంతం. పెళ్లి చేసుకున్న నాది కాదు, ప్రేమించే నాది. పెళ్లి చేసుకున్న నాది. నా ప్రేమించే నాది. హ్యాండ్సమ్ గా ఉండడం నా తప్ప. హ్యాండ్సమ్ కాదు, అది బ్యూటిఫుల్ అనాలి. అబ్దుల్ ఫైమా అంటే మీరేనా మేడం? లేదు, షేక్ ఫైమా. సారీ మేడం, 10 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి అబ్దుల్ ఫైమా గారికి వచ్చాయి మేడం. ఎన్ని చెప్పినా కూడా రోడ్డు మీద నేను దీన్ని తీసుకెళ్తుంటే భాస్కర్ పెళ్ళం వెళ్తున్నాను ఎవడు అన్నది. ఇమాంజల్ ఎవరు వెళ్తున్నాడు? ఎవరు చెప్పాడు అన్నయ్య? తాళి కట్టిన తర్వాత నీ పిల్లమే అంటాడు, తీసుకెళ్ళు. చెప్పించి కొడతారు సమాజం. సమాజం ఏమనుకుంటే తాళి కట్టిన పిల్లం కోసం ఆ మాత్రం చేయలేవా? నువ్వే తీసుకో. అంటే ఈ దరిద్రం నాకు అంట కల్పిస్తూ నువ్వు హ్యాపీగా మందు కొడుతూ సుఖంగా ఉందా అనుకుంటున్నావా? ఓ కమ్మల మడుగులో జీలకర్ర పొట్లాలు అమ్ముకునే నీకు ఇంత అందగత దొరికితే పోనా రే గంగిరెద్దు ఇటు రామ్మా. సెప్టిక్ ట్యాంక్ లో చిల్లర ఎడుకున్న మోకపోడా నన్ను నువ్వు పోనా? మీ ఇద్దరికి నేను కాదురా మేడమే కరెక్ట్. మేడం, ఈ ఇద్దరు వేదవులకి మీరే బుద్ధి చెప్పండి. అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు. 1 minute కాల్ వస్తుంది. హలో అమ్మా, నాన్న, నీకు వచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయిందమ్మా. వచ్చిన పెళ్లి కొడుకు నీకన్నా బాగా మీ చెల్లె నచ్చిందంట. అక్క బావా పెళ్లి ఫిక్సా? ఏమైందక్క? మొత్తం నువ్వే చేసావే. పండుకోతులు అంటే నీ మొహం చూసి నన్ను గుండుకోతి అన్నాడే. ఇది 150 పెళ్లి సంబంధం అండి. ఇది కూడా క్యాన్సిల్ చేపించావు కదే. నేనేం చేశానక్క? నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కొని అంటే నేను పక్కన కూర్చొని చూస్తా ఉంటా మిట్క. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు పెళ్లి కాకుండా నాకు పెళ్లి కాదు. చేయలేలు. అక్క, మా అక్క. అక్క, మరి సైడ్ నుంచి చూస్తే చెక్కలా ఉంది. హలో, నా పేరు సులోచన. సులభం ప్లేసుల దగ్గర స్త్రీలు పురుషుల బోర్డులో స్త్రీ ఉండి చూసి అలా ఉంది. ఇది సులోచన అంటే పురుషుల బోర్డు నువ్వేనా? ఎవడి అతను? నా బాయ్ ఫ్రెండ్ అక్క. చేసుకోవే. నువ్వు పెళ్లి చేసుకుని డజన్ మంది పిల్లల్ని గాని అంటే నేను కూర్చొని చెప్పట్లు కొడతా. ఏంట్రా ఇది? మైసూరు పాకల ఎలా ఉంది ఫిగర్? అన్నా, ఏంట్రా? అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? నువ్వు చేసుకునే అమ్మాయి కాదు, నేను చేసుకునే అమ్మాయి. చెల్లె జున్ను ముక్కలా ఉందంటే అక్క ఎలా ఉంటుందో. ఈ జీడిపప్పు తక్కపోయినా పర్లేదు, ఆ బాదం పప్పుని పిలిపించి. అందమైన కుందనాల బొమ్మరా. ఎలా ఉంది? అది ఎలా ఉందేంట్రా? నువ్వు చేసుకోవా? చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, నేను పెళ్లి కూతుర్ని. నడ మీద ఎవడైనా తన్నాడా, నడ్డి మీద ఎవడైనా తన్నాడా? రెండు ఒకటే మార్చి వ్యాన్ నీకు, మార్చి వ్యాన్ నాకా? మైసూరు పాక నీకు. బయలుదేరండి. నీకు తాళి కట్టినంత వరకే భర్తని, కేవలం నా తమ్ముడు కోసం తాళి కట్టా. ఏంటి? నీకు నాకు నైట్ రెండు. అయ్యో అక్క, అక్క ఏమైందక్క? అక్క భయమేస్తుంది అక్క. ఏమైంది? మీ అన్న కొట్టాడు. ఎందుకు? నా మీద ప్రేమ లేదంట. ప్రేమ లేదా? సరే కూర్చోపు, ఇదిగో అక్కడుండు. మా శోభనం అయిపోగానే వచ్చేస్తాం, సరేనా? నువ్వు వెళ్ళవే. ఏంటి 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 ఏంటి? నువ్వు వెళ్ళి శోభనం చేసుకుని డజన్ మంది పిల్లల్ని కానీ నేను వెళ్ళిపోతా.
అది వెళ్తానంటాను కదా నువ్వు రా. ఏయ్, ఎందుకు ఎడుతున్నావు నువ్వు అట్ట? మీ అన్న నొప్పించవా? ఒప్పిస్తా ఆగు. అరే బకరా భాస్కర్, ఏంట్రా ఏం చేస్తున్నావు అన్నయ్య? ఇప్పుడు నీకు శోభనం నీకు గుర్తుందా? ఏంట్రా శోభను పెళ్లి వరకు తీసుకొచ్చా ఇక్కడ కూడా వస్తారా మీరు? ఆగు, ఆగు, ఆగు. ఆగన్నయ్య. ఏంట్రా నీ ఏయ్, ఏయ్, మాట్లాడతాను ఆగా. నీ శోభనం కోసం నన్ను సంఖ్య నాకు ఇస్తావరా? మెరుపు లాంటి నువ్వు తీసుకొని పిడుగుని నా ముఖం మీద వేసావు. దానికన్నా నువ్వే అందంగా కనిపిస్తున్నావురా. తమ్ముడు చెప్పాడు కాబట్టి సరే ఏదో అయిపోయింది ఏదో నేను నా మనసు చంపుకొని వచ్చానా? ఏమైంది? మళ్ళీ ఎందుకు కొట్టాడే? నువ్వు పొమ్మన్నావా? దగ్గరికి రాలేదా? వచ్చాడు. మరి ఏమైంది? నేను ఊరికే ఇట్లా అన్నా. మరి ఎందుకన్నావే? అంటే ఇది రొమాంటిక్ కదా. ఏం కావాలి? ఏం చేసావన్నా? ఏం చెయ్యలేదని చెప్తున్నా. దగ్గరికి వెళ్తే మధురమే క్షణమే సంవత్సరం తర్వాత నువ్వు మనిషివా కాకివే? ఎప్పుడు చూసా ఇష్యూస్ అంటావు. పిల్లాడికి ఎవరు డైపర్లు మారుస్తాడు? చేల్మా అక్క ఏయ్! మామకి సంవత్సరం బట్టి మా శోభనం కానీ ఎక్కడ చేస్తున్నావే? ఏంటి ప్రాబ్లం ఏంటి? పిల్లాడు ఏడుస్తుంటే అలా రా. నేను ఆడుతా వెళ్ళు. మధురమే క్షణమే 5 సంవత్సరాల తర్వాత ఆ దగ్గర నుంచి ఆడించుకో. పిల్లలు దడిచేస్తారు. సరే గాని వెళ్ళి పని చూసుకో. రావా? ఏంటి వచ్చేది? రావా? వస్తే వీళ్ళకి ఎవడు కడుగుతాడు? ఏంటి మళ్ళీ వచ్చావు? నీ అన్నయ్యకి నా మీద ప్రేమ తగ్గింది. అసలు నన్ను వీళ్ళెవరు ప్రేమ తగ్గితేనే 5గురికి అన్నారంటే మీరు ప్రేమ ఉంటే స్టేజ్ మొత్తం నింపుతారు. ఏంట్రా? కోరా మా సంసారం మేము హ్యాపీగా చేసుకుంటాం. పదండి, ఇంకా 5గురు కావాలి. అది నా కూతురు. ప్రేమించానన్నావు, పిడుగు పడ్డమని అట్లా అయింది. చేసుకో పెళ్లి. ఇష్కు సిపాయా ఇద్దరికి శోభను ఇక్కడే అరేంజ్ చేశా. గుర్తు పెట్టుకో. జెన్నీ లాంటి నా కూతురుని తీసుకెళ్లి నైజీరియా చేసావు. సంవత్సరం తిరిగేసరికి బుల్లి రాయను రావాలి. రాయణం గారు, ఇది నేను రాసుకుంటే రాయణం కాదు, రాగముద్ద కూడా రాదు. తాగేసుకుందాం పదా. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా. ఏంటి అది ఎలా పడితే అలా చేస్తున్నావు పడవలో? జ్వరం కావాలా? నిన్ను చూడంగానే జ్వరం, మలేరియా, డెంగ్యూ కూడా వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్ళు. నేను ఇస్తా. నాకు వద్దని చెప్తున్నాను కదా. ఏంటి ఆ సినిమాలో క్లైమాక్స్ ఉంటది కదా, అది ఇచ్చే వెళ్ళిపోతా. ఏంద్రా ఇచ్చేది క్లైమాక్స్? ఇంట్లో కాపురం చేసే కంటే క్లైమాక్స్ చేసుకోవడమే నయం. ఎదో నాటకాలు ఆడుకు. దాన్ని పెళ్లి చేసుకొని ఎవడే ఈడు? అమ్మా హీరోయిన్ గారు. వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ. ఎవడ్రా ఈడు అర్థం పెట్టాడో తీయండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆ. నేను హీరోయిన్ తెలుసా? త్రిపురలో నాకు ఆర్య భట్ పక్కన వస్తే నేను అది మానేసుకొని నేను నీ దగ్గరకు వచ్చాను తెలుసా? ఎందుకు వచ్చావమ్మా మా దగ్గరికి? నువ్వైతే మ్యాచింగ్ అవుతావని. ఇదిగో అబ్బాయి, ఏంది హీరో మహి అన్నారు? బేబీని చూసాక ఈ గోసికి మసే సెట్ అవుతాడని నన్ను పెట్టారులే అమ్మా. కోసేస్తుంది. ఫ్యాన్ పెట్టరా? బేబీకి ఫ్యాన్ పడదు. ఏ ఇగ్గులేసి పడిద్దానా? ఇది కదరా హీరోయిన్ అంటే. అది చూడు ఎలా ఉందో. నాకేం తక్కువరా? యు రావడి స్కెల్. ఏందిరా ఇది? ఆత్మ వచ్చిందల్లా అంత దగ్గరకు వచ్చి నీటిలో పడిపోయారు, మీకు ఊపిరి అందట్లేదు. హీరోయిన్ వచ్చి మీకు ఊపిరి అందిస్తుంది. కాకపోతే సీన్ 2021 లో తెస్తున్నాం ఫస్ట్. ఇది నోట్లో నోరు పెడితే మనం బతకలేం. ఎలా బుడుకుందాం అయితే. అయ్యో
చెరువులో నీళ్ళని వీడే తాగేసినట్టున్నాడు. కడుపేం తుప్పిపోయింది చూడండి. అబ్బా రాధా గోపి యు హావ్ స్నేక్ బైట్. స్నేక్ బైట్. 1 minute. చీటి పాటలు అంటే ఊరులందరితో చీటి పాటలు వేయించావు. రోడ్డును పడ్డాం. సరే నేను కొట్టుకుంటుంటే రోజా గారు ఏమనుకుంటున్నారు? చాలా బాధపడుతుందండి. అవునా, ఎందుకు? కొద్ది రోజులైతే మీ పర్ఫార్మెన్స్ కి మేడమే కొడదాం అనుకుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ అయింది కదా. నీకన్నా డ్రమ్మే బరువు ఎక్కువ ఉంది కదే. ఆ డ్రమ్ కన్నా మీరే బరువెక్కున్నారండి. నాది ఒకసారి చేస్తాయి. నీది స్కిట్ లోకి దూరతమే వేస్ట్, మళ్ళీ దీంట్లోకి ఎందుకు దూరతాయి? అమ్మా కానీ అబ్బా కానీ ఒక్కసారి చప్పట్లు గట్టిగా కొట్టండి. ఈ బొక్కలోకి నేను ఎలా చూడు. ఏ వెళ్ళిందిరా, నా వల్ల కాదు ఇది. ఇంకోటి ఏమని చేస్తా. సింపుల్ అండి, ఇదో చూడండి. ఇంకోటి ఏదంటే కామెడీ వద్దని ఇది వద్దని ఏంటని మీరు పేమెంట్ తీసుకోవట్లేదా? ఫైమా అయితేనే లేపల పడేసే ఫైమా. అమ్మో ఇంత ముందు ఏం చేసేదానివే నువ్వు? వీళ్ళందరూ మీ చుట్టాలే కదా, అలా లేపేవంటే. కొడితే చక్కని పెట్లు పడతావు రబ్బి కొట్టేయలా. ఇమ్ము, నా పెదాలు చూస్తుంటే నీకేమనిపిస్తున్నాయిరా? కాలిపోయినట్టునే బర్ణాలు రాయాలనిపిస్తున్నాయి. అయితే నీకు ఒళ్ళంతా రాయాలేమో. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా, లేచిపోదాం రా. నిజాలు మాట్లాడుకుందాం. ఇది లేపుకుపోయేంత ఫిగరే. లేకపోతే లేపుకెళ్ళే ఫిగర్ నీదా? లేపుకెళ్ళే ఫిగర్ నీదా? ప్రేమ ప్రేమ ప్రేమ. పెళ్లికి ముహూర్తం టైం అవుతుంది. ఎక్కడికి వెళ్ళావు? అది నా పెళ్ళం. మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. అది వెళ్ళి ఎవరినో పెళ్లి చేసుకుంటే నేనేం చేయాలి? బాధపడకల్లుడు, ఇంకొక అమ్మాయి ఉంది మాకు. బాస్కి ఏంటి? నన్ను పార్క్ తీసుకెళ్ళవా? ఓకే డార్లింగ్. తొక్కలోది. అరేంజ్ మ్యారేజ్ వాళ్ళ పార్క్ వెళ్తే లవ్ మ్యారేజ్ మేము వెళ్ళలేమా? ఇమ్ము, ఏంటమ్మా? నన్ను పార్క్ తీసుకెళ్ళు. ఏ పార్కు తీసుకెళ్ళాలి? కృష్ణానగర్ లోని చెట్లన్నీ తిరిగాం. ఇందిరా పార్క్ అయితే ఇల్లే అయిపోయింది మనకి. ఏమున్నారా ఇద్దరు జిమ్ లో బింబస్తాలు ఉన్నట్టు. తొక్కలో అరేంజ్ మ్యారేజ్ సినిమాకి వెళ్తే మేము వెళ్ళలేమా? ఏమండి సినిమాకి వెళ్దామా? అన్ని సినిమా థియేటర్లు తిరిగేసాం కదా, ఇంకేం చేస్తావు? అప్పుడు చేసింది అప్పుడే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా. అప్పుడు చేసినాక స్టార్ట్ అవ్వదు. ఇక్కడ ఎల్లు లోపలికి. అరేంజ్ మ్యారేజ్ వాళ్ళే నడుము గిల్లుకుంటే మరి లవ్ మ్యారేజ్ నన్ను ఎంత గిల్లుతాడు? గిల్లాలంటే కండు ఉండాలి. ఇప్పుడు చూడండి, నా నడుము చూసి వాడు ఎలా వస్తాడు. ఇమ్మో, ఇక్కడ చూడు. ఎక్కడే? ఇక్కడ చూడరా. ఎక్కడుంది? ఏంటి? ఇక్కడ చూడు. ఏమైంది? మొత్తం ఏంది ఇట్టపోయింది? నీకు మ్యాచ్ చేస్తుందిరా. నడుము ఏం చేయాలి? వాళ్ళేమో మరి ఇలా ఉంటే ఇలా వెళ్ళి గుచ్చుకోవాలి. గిచ్చింది, నన్ను కూడా గిచ్చొచ్చుగా. వాళ్ళని చూసి నేర్చుకున్నావు అంటే పిచ్చి పిచ్చేసేలేకు. ఎల్లు. ఏవండి, ఏంటే? చేతిలో గోరింటాకు పెట్టుకున్నారా? లేదు. ఏమైంది? అబ్బా! ఏంటి నువ్వు రక్త పిశాచిలా నా రక్తం తాగుతున్నావు? చెయ్యి కోసి మరి తాగాలా? ఇది రొమాన్స్ అండి. దీన్ని ఎవడన్నా రొమాన్స్ అంటాడా? వాడికంటే సిగ్గులేదు, పంది కుక్క మొహవాడు. దాని మూడు చూస్తే నాకే మూడు రాదు. మొగుడు నీకే నీ మొహం చూస్తే దానికి రాదు, ఇంక నాకేమొస్తుంది రా? నీకెందుకు రావాలి? నేను కదా మొగుడిని. అరేంజ్ మ్యారేజ్ ఒక చేయి పట్టుకుని గుంజితే మరి మా వాడు 2 చేతులు పట్టుకుని గుంజాలి. 2 కాళ్ళు పట్టుకొని లాక్కెళ్ళు. ఏమండి, ఏంటే? మీరు యాక్చువల్ స్నానం చేయాలి, కంపు కొడుతుంది. టవల్ వాడి తీసుకెళ్తే నేనేం గుంజాలి? అక్కడ వేసుకున్నాడుగా. ఏమండి, ఇక్కడ టవల్ వేసా. ఏమైంది? తీసుకెళ్దాం. తీసుకోండి. నేను ఏడుంటే లోపల ఎవరు లాగుతున్నాడే నిన్ను? వర్షం పడుతుందండి, వర్షంలో తడుద్దాం. వాళ్ళంటే జుట్టు తడిచిద్దని ఏదో చేస్తారు. మనం వెళ్ళంగానే జారుడు బల్ల మీద పడ్డట్టు జారిపోతాయి. వర్షం సాక్షిగా ఏమండి, ఏంది? జుట్టు తడిచింది, ధూపం పెట్టండి. వచ్చే ఉన్న ఈ 4 గంటలకు నేను దూపం పెట్టాలా? నేను నీకు
నీకు దూపం పెట్టాలి అంతే కదా సూకరో బచ్చా సూకరో సూకరో బచ్చా వెళ్ళిపో మా ఆవిడ వదిలి వెళ్ళిపో. ఆఫ్టర్ అరేంజ్ మ్యారేజ్ కి స్కూటీ పెడితే మా నాన్న నాకు బుల్లెట్ బండి తెస్తాడేమో. ఏమండి మన బండి తీసుకురాపండి. కత్తెరలకి కత్తులకి సానల వేడతా. వాడికో అది పెట్టి నాకేంటి ఇది పెట్టాడు. ఇప్పుడు నేనేం చేయాలి? తొక్కుకుంటా కత్తెరలకి సాన పెట్టుకుంటుంటే నువ్వు వెనకుండి బుడగలు అమ్ముతావా? మన లవ్ మ్యారేజ్ కదా అందుకే అడ్జస్ట్ అవ్వండి. అయితే మాత్రం ఇది పెడతారా మీ నాన్న? పద పద మాగారు ఇల్లు వస్తుంది, లేట్ చేయి. మాగారు అయ్యగారు ఇచ్చేయండి. పట్టుబట్టలు అన్ని ఆడికి కూడా ఇచ్చేయండి. ఇసిరేస్తున్నాడంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా అంత చులకనుకున్నా మీ నాన్నకి? పర్లేదండి, లవ్ మ్యారేజ్ గా మనం హ్యాపీగా ఉన్నాం కదా. పట్టుబట్టల ఎవడు కట్టుకున్నదే లింగి, ఎవడు కట్టుకున్నదే లింగి. మాగారు మీరు ఎక్కడ పడుకోవాలి? పైన ఏసీ గది ఉంది మీకు, అక్కడ వెళ్ళి పడుకోండి. అమ్మాయి అక్కడ హాల్లో పడుకోండి. ఏవండి ఏంటి చాప్ ఎక్కడేమంటారు? ఇందిరానగర్ గేట కాడ మెట్రో పిల్లలు 2 ఉంటాయి, వాటి మధ్యలో అంటే మరి ఇప్పుడు పిల్లర్ నెంబర్ 225 దగ్గర వేయాలా 226 దగ్గర? నాయన వెనకాల ఏమంటారా? ఎక్స్ట్రా జబర్దస్త్. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ. అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. అమ్మో ఫైమా. ఛే, ఛే. చిచ్చి నేను ఏదంటే అది అంటున్నావేంటి నువ్వు? నువ్వు ఏమన్నదంట? మేడం నేను ఏదంటే అది అంటాడంట. అనకపోతే ఆ తొడలు ఉన్నాయి కదా, అనవే అంట. నేను ఆడదాన్ని, నేను ఆడదాన్ని అను అను అను. ఏయ్ ఆడదాన్ని గీడదాన్ని కదా, అసలు ఆ పేరు వింటేనే ఎలచ్చి కంపరం గచ్చి దురద. మా హస్బెండ్ వేరియేషన్ చూపిస్తున్నాడు. డమ్ డిస్కో డమ్ డిస్కో అది అన్నారు కదా. సరే ఇంకొకటి అంట అనండి. మగవాళ్ళ పౌరుషం నుంచో పెట్టేది ఏదైనా చెప్పు అంట. నేను మగాని కాదు, నేను మగాని కాదు అనండి. మీరు ఒప్పుకోలేరు. అలాంటప్పుడు ఎందుకండి మా ఆడవాళ్ళతో సరి సమానంగా తూలుకుంటారు మీరు? ఏంటి ఆడవాళ్ళ గొప్ప? ఆడవాళ్ళు గొప్ప ఏంటా? చెప్పు ఫైమా చెప్పు. పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం చూడండి అంటారు తప్ప పశుపతి నక్షత్రం చూడండి అంటారా? అక్కడ గుర్తుపెట్టుకో, మగాడు సూర్యుడు లాంటోడు. మీరు ఎంత తిరిగినా మా చుట్టూనే తిరగాలి. చూడు ఒకటి గుర్తు పెట్టుకో, మగాళ్ళు ఫోన్ లాంటోళ్ళు, ఆడోళ్ళు చార్జర్ గడ్డ లాంటోళ్ళు. మేము లేకపోతే మీకు బ్యాటరీలో ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. బస్ ఎక్కితే ఈ సీటు స్త్రీలకు మాత్రమే కేటాయించబడినది అని మమ్మల్ని చూసి రాస్తారు. అదే వీళ్ళ మొహం చూసారనుకో, జేబు దొంగలున్నాడు జాగ్రత్త, జేబు దొంగలున్నాడు జాగ్రత్త. మీ మొహాలు చూసి అది వస్తాయి, మా మొహాలు చూసి రెస్పెక్ట్ వస్తుంది. అమ్మో వేరియేషన్. ఎన్నో జన్మను పుణ్యం చేసుకుంటూ నువ్వు నాకు పెళ్ళమయ్యావి. 10 లక్షల కట్నం మీ ముఖం మీద వాడేస్తే మీరు నాకు వచ్చారండి. మీ నాన్న పిచ్చోళ్ళ మా ఇంటి చుట్టూ తిరిగితే నేను పెళ్లి చేసుకున్నాను. ఒకటి గుర్తుపెట్టుకో, నేను పెళ్లి చేసుకోకపోతే నేను ఎవరు చేసుకో. అంత లేదు, నా కోసం అక్కడ క్యూలు కట్టారు. నువ్వు నిజంగా ఆడదాని అయితే విడాకులు ఇచ్చి చూడే, నీ కళ్ళ నిజంగా నువ్వు మోగాన్ అయితే నాకు విడాకులి. సంతకాలు పెట్టుకరా. ఒక్క నిమిషం, పూర్తి కాలేదు, ఒక్క నిమిషం. ఏవండి దున్నపోతు మీద వర్షం గురించి తెలుస్తుందా? తెలియదు, నీకెందుకు వచ్చిందా డౌట్? మరి మీకు తెలియట్లేదు కదా. ఏమండి పగలేం చేస్తారు? పగలే కదా, రాత్రి కూడా ఏం చేయడు, రాత్రి కూడా ఏం చేయడు. నువ్వెవరు చేసుకుంటావు? నా కోసం ఎవడో ఒకడు అందగడు పుట్టే ఉంటాడు. అల్లుడు సీను నువ్వొస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. జనవరి మాసం అని మంచు కురిసే సమయం, కళ్ళల్లో నా మైకం దేహం అంతా తాపం, నా మేడ జీవని. కట్టుకున్న ముగ్గురు ఎదుర్కొంటే ఏంటో రంగులు రాట్నం ఆడుతోని. ఏంట్రా కట్టుకున్న మోడేంట్రా? విడాకుల మీద సంతకం పెట్టినప్పుడే నువ్వెవరో నేనెవరో. ఏంటి ఇది చేసుకుంటే ఊరి మీద వెళ్తుంటే ఏమనుకుంటారు? భాస్కర్ గారి పిల్లలు ఎవడో కెన్య ఎవరు తెలిపింది అనుకుంటారు. నిన్ను చేసుకున్నప్పుడు ఆ బండోని ఎందుకు చేసుకున్నాను అడిగారు, నేను చెప్పానా? రే సిగ్గులేదురా, ఆల్రెడీ నాతో సంవత్సరం కాపురం చేసిందిరా. నువ్వు ప్రాక్టీస్ చేసి స్కిట్టే సరిగ్గా చేయవు, దీంతో సంసారం ఏం చేస్తుంటావు? బేబీ వాడుతోనే బఫెల్లోతో గానీ. Can I do one song? I want song. You know, I'm singer. ఈ చిత్రం ఒక్క నిమిషం మా ఆవిడతో మాట్లాడాలి. ఏంట్రా నీతో మాట్లాడేది? ప్లీజ్ ఒక్క నిమిషం రావే. విడాకులు ఇచ్చేసి చేయమనుకున్నావు. ఇప్పటికన్నా అర్థమైందా? మొగోడు వదిలేసిన ఆడదానికన్నా విలువ ఉంటుందేమో గానీ ఆడది వదిలేసిన మొగోనికి విలువ ఉంటుంది. దేవుడా, నాకు ఇప్పుడిప్పుడే మంచి బ్రేక్ వచ్చింది. బుల్లెట్ భాస్కర్ ఇంకెన్ని రోజులు? బుల్లెట్ భాస్కర్ తీసేసి ఫలక్నామా 5 మ్యాన్ ఒక టీం ఇచ్చేయండి.
సన్నజాజి పడ్డాక ముఖం మీద కొడతాను పేడాక. ఎందుకండి మీరు ముఖం పదే పదే అలా పెడతారు? ఒక్కొక్కసారి నీ ముఖం చూస్తుంటే నా ముఖం తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు. పెట్టేసుకోండి, పీడ పోద్ది. బొట్టు పెట్టుకున్నాను, బాగున్నానా? బొట్టు పెట్టుకోవడం కాదే, ఈ ఎదరో బిట్టు పెట్టుకో, ఇంకా బాగుంటావు. పెళ్ళప్పుడు నిన్ను మల్లెపూలు కట్టి కవర్ చేశారు. ఎంత ఉంది చూసావే? 400 గజాలు, 4 బెడ్రూమ్ వస్తాయి. ఒక్క బెడ్రూమ్ అన్న యూజ్ చేసుకోవచ్చు కదా మరి. ఏమండి ఏంటి? మీరు పదే పదే మొహం భాస్కర్ లా పెట్టకండి. మా అమ్మ మీ అమ్మకు మాట ఇచ్చిందని ఒకే కారణంతో కరోనా టైంలో ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నాను. ఎమ్మెల్యే భాస్కర్, అది మైండ్ లో పెట్టుకుని మాట్లాడు. పేరుకు ముందు MLA అని 3 అక్షరాలు ఉండడం కాదండి, ఒంట్లో కూడా 3 ఉండాలి. నీ ముఖం చూస్తే 2 రాదు, మళ్ళీ 3. మీ ముఖం చూసి ఆ ఒక్కటి కూడా రాదు. ఇంటికి కార్యకర్తలు చాలా మంది వస్తారు. నువ్వు వచ్చేకు బయటికి, లోపలికి వెళ్ళు. సన్నజాజి పడ్డాక పింఛను కోసం ఇక్కడ దాకా వస్తావు నువ్వు? ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ఆఫీసులో ఉండిపో. అది పింఛన్ కోసం రాలేదురా. మరి ఎందుకు వచ్చి? నా భార్య అంటే వాళ్ళ అమ్మకు మాట ఇచ్చిందంట, మా అమ్మ అందుకే చేసుకున్నాను. అమ్మకి మాట ఇస్తే అమ్మమ్మని చేసుకుంటారా మీరు? ఏ పిఏ ఎలా రావు సార్? సార్ 9 o'clock కి బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉంది సార్. షట్ అప్. తర్వాత అటు నుంచి అటు ఏమండి? అమ్మ పర్వమేను. ఎలారా సంతకం పెట్టు. అన్నా ఏంటి ఏమని పెడతావా? అదే అది వంటింట్లో కుందేలు, ఇంట్లో చెప్పలు తోముకోవడం తప్ప ఏం పని ఉండదు. సంతకం పెట్టు. ఏమండి థమ్స్ అప్. ఏయ్ ఎమ్మెల్యే చేరేది ఇదిగో చీర ఇదే. గెట్ అప్. సార్ని పిలమా. గెట్ అప్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇట్లా రావే? నువ్వు పియ్యేవా? నువ్వు నీ మొహం చూసుకున్నావా ఎప్పుడైనా అద్దంలో? ఇది ట్రెండ్ ఫ్యాషన్ మ్యామ్. ఇంకొకసారి పియ్యే గియ్యే వచ్చావనుకో పీస్ పీస్ అయిపోతావు. చిత్తడి 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 చిత్తడి. నేను రెస్ట్ తీసుకోవాలి, ఎవ్వరు వచ్చినా పిలవద్దు. సంతకం పెట్టించదు, దానికే ఉంది. అమ్మగారు రెస్ట్ తీసుకుంటున్నారు, తర్వాత రాపు. ఎవడమ్మగారు ఎవరికమ్మగారు? ఎమ్మెల్యే ఫైమా గారు. నేను ఎమ్మెల్యే ముగుండి రా. ముగుడు వచ్చి ఎవడకి ఎలా ఒక ఎమ్మెల్యేని పట్టుకొని టిక్ 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 అంటే నువ్వు లోపలికి వెళ్ళి నీటితో కొంచెం మాట్లాడాలి. పట్టుకొని బొమ్మలు ఇలా ఎగరేస్తూ ఇలా ఎగరేస్తున్నావా నువ్వు? అది మేనరేజం రా. ఏంటి ఇలా పెట్టు? ఎక్స్క్యూజ్ మీ, నాకు సీఎం తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు, తన పని ఏంటో చూసుకొని రమ్మని చెప్పు. సంతకం పెట్టు. పెట్టను. ఎందుకు పెట్టవే? ఎందుకు పెట్టాలరా? రే నువ్వు వెళ్ళి రేపు ఉదయం వచ్చేరా. ఏమైందన్నా? ఏం కాలేదురా. అన్న ఏదో జరిగిందన్నా, నువ్వు దాత్రావు. అన్నా నీ ఉప్పు తిన్నానన్నా, ఉప్పు తిన్నాను. నేను వెళ్ళి పెట్టించుకొస్తా సైను. అన్నకు సైన్ అట్ట పెట్టు. అన్నకు సైన్ పెట్టాలా? ఎక్కడ పెట్టాలి? అదిగో సైన్ ఉందిగా అక్కడ పెట్టు. అంటే నార్మల్ పెన్ తో పెట్టాలా లేకపోతే స్ట్రాంగ్ గా నీ పెట్టాలా? మొహానికి పెన్నుతో ఎక్కడ పెడతాలే కానీ అట్లా పెట్టు. రేపు పెట్టించుకుందాం కానీ పోదాం పదన్న. నీ కళ్ళు పెక్కాయి. ఏం జరిగింది చెప్పు. నిజంగానే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అన్నది కొట్టిన కొట్టుడుకు. ఎక్స్క్యూజ్ మీ, వాడిని వెళ్ళిపోమన్నారా? వెళ్ళిపోమన్నా. రండి. ఏ ఎమ్మెల్యే? అది ఆన్ డ్యూటీ ఎమ్మెల్యే, ఇప్పుడు నేను మీ ఎమ్మెల్యే. నాకు ఇంట్రెస్ట్ లేదు. మనసు పలికే మౌన గీతం ఏం టెన్షన్ పడకు, కొంచెం కూల్ అవ్వు. సేద తీర్చడం కోసం నీకు రంబలాంటి ఒక రమ్మని పిలిపిస్తా. ఎవరక్కడ? రమ్మని పిలిపించండి. ఎవర్రా ఎవరు? రంబ సేద తీరు. ఏమో జంబలకి పంపని తీసుకొని రమ్మని చెప్తావారా నాకు? మానవా నువ్వు అను, నేను మేఘాల పైన పడుకోబెడతాను. అవసరం లేదు, 4 రోజులు ఉంటే నిన్నే పాడ మీద పడుకోబెడతాను. నీకోసం నేను మేఘాలు చీల్చుకుంటూ వచ్చాను లేదు, తెలుసా? మేఘాలే నిన్ను చీల్చుకుంటూ వెళ్ళాయి. అదేలా? జుట్టు మొత్తం పోయింది కదా. నువ్వే మాట్లాడాలి ముందు జుట్టు గురించి.
నీ కోసం ఏం పెట్టుకుందో చూడ ముక్కులు ఏంటమ్మా అది? ముక్కుడుక ఏంటి? ముక్కుడుక ముందు యాపల్లో పెట్టి మొహం కడుకు, తర్వాత ముక్కు పొల్ల పెట్టొద్దు పో. ఈ రోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం చూడ్డానికి. నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు? అమ్మా అట్లా కాదు నడవాల్సింది, ఇలా నడువు. అలా ఎలా వచ్చిద్ది అక్క? వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి. లేదు నేను అందగత్తెని నేను మందగత్తెని అంటే దౌడ దన్ దన్. అమ్మా నువ్వు ఈ పిల్లగాని చేసుకోమ్మా, నువ్వు ఈ పిల్లగాని చేసుకోమ్మా. వాడు ఎలా ఉన్నాడే ఎడ్డి మొకపోడు. నాకు వాడు అవసరం లేదు, నేను ఇతన్నే చేసుకుంటా. ఎందుకో తెలుసా? వాడికి జుట్టు తక్కువ, వీడికి జుట్టు ఎక్కువ. వాడికి బాడీ తక్కువ, వీడికి బాడీ ఎక్కువ. వామ్మో ఇది చెస్టా చాదర గట్ట, ఇది కండలా గోల్కొండల. వామ్మో దీని కింద నన్ను పెట్టి విసికేసింది అనుకో. అమ్మో అమ్మో నీ కొండలు టచ్ చేయొచ్చా? అమ్మా షాక్ కొట్టింది. ఏమి లేకుండా షాక్ అట్టు కొట్టిందబ్బా. ఎక్కడికి వస్తున్నావు? నా రూమ్ లోకి వెళ్తున్నాను అక్క. అవసరం లేదు, నువ్వు చిన్న రూమ్ తీసుకో, నేను పెద్ద రూమ్ తీసుకుంటా. అయినా ఇంతకీ మీది ఏ మంచమే? కట్టె మంచం అక్క. మేడం ఆఫ్టర్ ఆల్ కట్టె మంచం అంట. నేనైతే మా ఆయనకి ఇనుప మంచం తీసుకొచ్చాను. నేను ఆల్రెడీ ఆర్డర్ కూడా పెట్టినా, అది ఈరోజు ఇరిగిపోద్ది. ఏమండి ఇదిగో మన కోసం 400 మూరల మల్లెపూలు తీసుకురండి అండ్ పిస్తా తీసుకురండి. అందులో కొంచెం కాజు ఉండేలా చూసుకోండి. కొట్టే నెట్టుకుంటావా? అది కాదండి, మరి ఈ రోజు యుద్ధాలే. సన్నజాజి మల్లెపూలు అంటే మా ఆయన వచ్చి నన్ను అబ్బా ఏం చేస్తాడు. ఏ సింహం మధురమే క్షణమే అమ్మా జింబాడి అంటే ఈ రోజు మినిమం ఉంటేదబ్బా. ఏమండి నన్ను కొరికేయండి, నమిలేయండి. పెళ్లిలో ఎవడో దిష్టి పెట్టినట్టున్నాడు, కడుపు నొప్పి. ఏమండి ఈ రోజు వాయిదా వేద్దాం. సింగాన్ని ఆపాలని చూస్తున్నావు? నో మీరు రెస్ట్ తీసుకోండి ఈ రోజుకి. నువ్వు వెళ్ళి వస్తా. ఓకే అండి. అమ్మయ్య ఒకరోజు తప్పించుకున్నాను. ఇది బొట్టు చెరిపేసుకుందంటే ఇప్పుడు నేను ఏది చెరిపేసుకోకపోతే మా ఆయనకి అంటారు. చెల్లెమా బొట్టు చెరిగిందా? ఆఫ్టర్ బొట్టే చెరిగి, నాకైతే మొత్తం జుట్టే చెరిగి. మా ఆయన అసలు అయ్యో నేను చెప్పలేనబ్బా. అన్నం పెట్టు. ఏం కూర? పప్పు. ఆ పప్పు గానికి పప్పు పెడుతున్నావు. మా ఆయన చూడు. ఏమని ఇదిగో మునక్కాయలు పట్ట తినుర్రి. ముక్కలు కోసుకుని తినాలి కదా. అన్ని పోతాయండి ఎనర్జీలు. కొరకండి. అయ్యయ్యో ఏమైందయ్యా? నడుము పట్టేసింది. ఏమండి ఈ రోజు 2వ రోజండి. ఎన్నో ఆశలు పెట్టుకొని దోశలు వేసుకొని కూర్చున్నానండి ఇక్కడ. పర్లేదండి ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి. రేపు ఓకేనా? ఇది బొట్టు చెరిపేసుకుంది, జుట్టు చెరిపేసుకుంది. ఇప్పుడు నేనేం చెరిపేసుకోకపోతే మళ్ళీ మాట వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి. అయ్యో ఏమైందక్క? మా ఆయనే పూలతో పాటు నన్ను కూడా నలిపేశాడే. అమ్మ వచ్చేదన్నమాట. ఇప్పుడు ఎలా ఉండాలంటే సీను చెరుకు మిషన్ లో నుంచి చెరుకు వస్తుంది కదా, పిప్పి నేను అట్లా పిప్పి అయిపోవాలండి. ఎందుకండి ఈ రోజు మా తాత చచ్చిపోయిన రోజు. అయ్యో పర్లేదు, తాత చనిపోయిన రోజు కాబట్టి ఈ రోజు వాయిదా వేసి రేపు ఈ కండలకు పని చేద్దాం. సరేనా? చెప్తాం. ఇది వాంతి చేసుకుంది. ఇప్పుడు నేను చేసుకోకపోతే నేను ఒక స్టెప్ డౌనా? ఒక్క నిమిషం. చిన్ని తండ్రి నిన్ను చూడగా ఎవరు? ఆ పాపరా. ఇమ్మో ఏంటి? నీలేమన్నా లోపం ఉందా? నాలో ఎందుకు లోపం ఉంటది? మరి అప్పుడే మా అక్కకి ఎలా పిల్లడు పుట్టాడు, నాకు ఇంకా పుట్టలేదు. 3 రోజులు పిల్లడు పుట్టడం ఏంటి? ఎలా పుడతాడు? నీలాగా తుతుంబ కాదు మా ఆయనే. కొండలు మధ్యలో వలివేసి అమ్మా పోయింది. నీకేమన్నా పిచ్చా? వాడికి కొడుకు పుట్టడం ఏంటి? అసలు మ్యాటరే లేదు.
ఇది మీరు నాకు చెప్పాలనే ఇంత నాటకం చేసా ఇప్పటిదాకా. రే ఒక మాట, మీ అన్నకి మ్యాటర్ లేదని తెలిసాక కూడా నన్నిచ్చేలా చేశారా? రే మీలాంటి వాళ్ళని ఊరికే వదలని రా. ముందు ఆ జింబాడి గారిని పిలిచి వాళ్ళంతా చూడు. మిస్టర్ సింగం, డార్లింగ్, రాత్రికి 20 కేజీలు బాదం పప్పు, 10 కేజీలు పిస్తా. ఎక్కడ పెట్టుకోమంటావు? ఎక్కడ పెట్టుకోమంటావు? ఫిట్ గా ఉంటే బాగుంటుంది కదా. నట్టుగాలకు ఫిట్ ఎందుకు? తెలిసిపోయిందా? రే ఎదవా, నీకు ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావరా ఎదవా? నాకు వేడి కావాలి. ఒక పని చేయి, ఆ. మన ఇంట్లో కట్టెల పొయ్యి ఉందా? ఉంది. దానిలో కుక్క పడుకునిద్ది, దాని లేపు నువ్వు పడుకో, దాని లేపు నువ్వు పడుకో రేపు నుంచి. నాకు ఒక ఆశ అండి. ఏంటి? అంటే వినాలని ఉందండి. అయితే అంటాను. విన్నావా? లోపల అమ్మగారు ఉంటారు, అమ్మగారిని పిలుచుకురాపో. ఏమైంది? వాడు ఏం చేశాడో తెలుసా? ఏం చేసావురా? లోపలికి వెళ్ళగానే బట్టలు ఉతకమన్నారు, ఉతికాను. ఎలా ఉతుకుతాడో అడగండి. ఎలా ఉతికావురా? ఇలా పట్టుకున్నాను. ఏంద్రా ఉతికావా, మసాజ్ చేసావారా నువ్వు? రోబో చాలా బాగున్నాడు, ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు కాదు, ఏదైనా చేసుకోవచ్చు. ఏంటి? రోబో కూడా తల్లి కాబోతుంది. మీరు నన్ను చేశారా? వాడు రోబో, అది సృష్టి విరుద్ధం, అది అసలు జరగనే జరగదు. అసలు నట్టు అతను కాదండి, మీరే పెద్ద నట్టు. చే మీకు విడాకులు ఇచ్చేస్తా. గుడ్ బై. అబ్బబ్బబ్బా, వచ్చిందండి గుంటూరు బస్ స్టాండ్ దగ్గర చెవుల్లో గులుగులు తీసిందని తీసుకొచ్చాడు. చెబుతా ఇది. అమ్మా నీ కోడలమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తారు? పంచర్ షాప్ చేసి పంచర్ షాపులు బాగా సంపాదించాడు మీ నాన్న. బాగా సంపాదించాడు. ఎంత ఆస్తుంటది? ఒక 2000. ఏమే ముగ్గేయటం వచ్చా నీకు? వచ్చమ్మ గారు. అమ్మగారు కాదు, అత్తమ్మ గారు అనాలి. రావే అత్తయ్య గారు. ముగ్గేవే. ఏ ముగ్గేయమంటారు? రథం ముగ్గే. ఎక్కడేయమంటారు? నా నడ్డి మీద. అత్తమ్మ గారు చాలా ఈజీ. ఏ? 2 చక్రాలు ఉన్నాయి కదా, డైరెక్ట్ బొమ్మ వేసడమే. అయిపోయింది అత్తయ్య గారు. ఆ రథానికి తాడేదే. తాడేసి ఎవరైనా లాక్కెళ్తారు కదా. మనకి బట్టల తోటం వచ్చా? బాగా వచ్చి అత్తయ్య గారు. మరి వచ్చినప్పుడు ఉత్తుక్కొని వేసుకోవచ్చుగా, ఎలా ఉండేది బట్టలు? ఏమే అత్తయ్య గారు తీసుకురా. అత్తయ్య గారు. అత్తయ్య గారు వేడి వేడి టీ. ఏది మరి నేను అనలేదే. వాళ్ళు అంత ఓవర్ యాక్షన్ చేసి అత్త అంత ఓవర్ యాక్షన్ చేస్తే బయట వాళ్ళందరూ ఏమనుకుంటారు? వీళ్ళు ఓవర్ యాక్షన్ ఫ్యామిలీ అనుకోరు. అంటే వేడిగా ఉంది కదా అత్తయ్య. అక్కడ ఎలా చేశారు? ఇచ్చిన పేమెంట్ కి ఏమన్నా న్యాయం చేశారు వాళ్ళు? మన ఇద్దరం చేయాలా? వస్తే మొహం దానా? అమ్మా అలా అనుకోడు, ఇద్దరు అనుకుంటారు. వస్తే ఇటు చూసి అసలు నువ్వు ఎవుతుకోవడవే నా మీద చేసావు. ఏంటి మీ అత్త ఎక్కువ చేస్తుంది? ఏంటిది? ఇది అసలు ఏంట్రా ఏంటి? నువ్వు అసలు నా కోడలే కదా. ఈ కొడుకులను ఎందుకు చేసుకున్నాం తెలుసా? ఏదో మీకు ఆస్తి ఉంది కదా, చూసుకోవచ్చు మీరు పోయాక అని. ఆ ఆస్తులో లేనప్పుడు మీరేంటి బొంగు. ఇప్పటిదాకా మీరు చెప్తే మేం విన్నాం, ఇప్పుడు మేం చెప్పింది మీరు వినాలి. నువ్వు ముగ్గు ఎత్తయ్యా. తింపిడి ఏంట్రా? ఏంది ముగ్గేసా కదా? ఏం ముగ్గిది? రోడ్డు. జనాలేరి రోడ్డు మీద ఉంటారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అదే మేము వేస్తే తాడేవాడు లాగాడు. అత్తయ్య ఇదిగో ఈ బాటిల్లో వాటర్ ఉంది కదా, ఇది కింద వేసేసేయ్. ఇది ఇప్పుడు అందులో ఎత్తు.